చందమామ కథలు ఎపిసోడ్ 2 రాజు పెట్టిన పరీక్ష తెలివైన అమ్మాయి. అనగనగా పచ్చని తోటలు, పెద్ద పెద్ద కోటలు, రద్దీగా ఉండే బజార్లతో ప్రసిద్ధి చెందిన ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు ధర్మపురి. ఆ రాజ్యానికి రాజు ధర్మసేనుడు. ఆయన చాలా న్యాయపరుడు, ప్రజల్ని ప్రేమించే రాజు. కాని రాజుకు ఒక సమస్య ఉండేది. రాజ్యానికి మంత్రి చాలా వృద్ధుడైపోయాడు. అందుకే కొత్తగా ఒక తెలివైన మంత్రి కావాలి అని రాజు అనుకున్నాడు. ఒకరోజు రాజు రాజ్యంలో డప్పు కొట్టించాడు. రాజ్యంలోని అందరికీ తెలియజేయబడునది, రాజుకు కొత్త మంత్రి కావాలి, ఎవరు అత్యంత తెలివిగా ఉంటారో వారిని మంత్రిగా నియమిస్తారు. ఈ వార్త రాజ్యం మొత్తం వ్యాపించింది. ఎక్కువ మంది రాజభవనానికి వచ్చారు. అందరూ తమ తెలివిని చూపించాలని ప్రయత్నించారు. రాజు ఒక పరీక్ష పెట్టాడు. రాజు ముందుకు 3 బంగారు పాత్రలు తీసుకొచ్చారు. అందులో ఒకటిలో బంగారం, ఒకటిలో వెండి, ఇంకొకటిలో ఖాళీ ఉంది. రాజు ఇలా అన్నాడు, ఈ 3 పాత్రల్లో ఏదిలో బంగారం ఉందో సరైన కారణంతో చెప్పగలిగితే అతడే కొత్త మంత్రి. అందరూ ఒక్కొక్కరు ఊహలు చెప్పారు. కొంతమంది మొదటి పాత్రను చూపించారు, ఇంకొందరు రెండోది చెప్పారు. కాని ఎవరూ సరైన కారణం చెప్పలేకపోయారు. అప్పుడే రాజభవనం బయటనించి ఒక చిన్న అమ్మాయి లోపలికి వచ్చింది. ఆమె పేరు లక్ష్మి. ఆమె ఒక రైతు కూతురు. సాధారణ దుస్తులు, కాని కళ్లలో తెలివి మెరుస్తోంది. ఆమె రాజుని చూసి నమస్కరించింది. మహారాజా, నాకు కూడా ఒక అవకాశమిస్తారా అని అడిగింది. అందరూ నవ్వారు. ఈ చిన్న అమ్మాయి ఏమి చెప్పగలదు అని కొందరనుకున్నారు. కాని రాజు చిరునవ్వు నవ్వి, సరే, నీకు కూడా అవకాశం ఉంది, చెప్పు, ఏ పాత్రలో బంగారం ఉంది అన్నాడు. లక్ష్మి 3 పాత్రలను జాగ్రత్తగా చూసింది. కొద్దిసేపు ఆలోచించింది. తరువాత ప్రశాంతంగా ఇలా చెప్పింది, మహారాజా, 3వ పాత్రలో బంగారం ఉంది. రాజు ఆశ్చర్యపోయాడు. ఎలా చెప్పగలిగావు అనడిగాడు. లక్ష్మి ఇలా చెప్పింది, మహారాజా, మొదటి 2 పాత్రలు మీ సైనికులు చాలా జాగ్రత్తగా పట్టుకున్నారు. కాని 3వ పాత్రను అంతగా జాగ్రత్తగా పట్టుకోలేదు. ఖాళీ పాత్ర అయితే అలా నిర్లక్ష్యంగా పట్టుకునేవారు కాదు. కాబట్టి అందులో బరువైన బంగారం ఉంది అని నేను అర్థం చేసుకున్నాను. రాజభవనంలో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. రాజు వెంటనే పాత్ర తెరిపించాడు. నిజంగానే 3వ పాత్రలో బంగారం ఉంది. రాజు చాలా సంతోషించాడు. అద్భుతం, నీకు మంచి పరిశీలన శక్తి ఉంది అన్నాడు. రాజు ఆమెను మంత్రి చెయ్యాలని అనుకున్నాడు. కాని లక్ష్మి వినయంగా ఇలా చెప్పింది, మహారాజా, నేనింకా చిన్నవాణ్ణి, కాని నా తండ్రి చాలా తెలివైన రైతు. ఆయనకు జీవితం గురించి చాలా అనుభవం ఉంది. ఆయన్ని మంత్రి చేస్తే రాజ్యానికి మేలు జరుగుతుంది. రాజు ఆమె మాటలు విని ఆనందించాడు. ఆమె తండ్రిని పిలిపించి మంత్రిగా నియమించాడు. లక్ష్మిని కూడా రాజభవనంలో చదిలేలా ఏర్పాట్లు చేశాడు. కొన్ని సంవత్సరాల తరువాత లక్ష్మి కూడా రాజ్యానికి గొప్ప సలహాదారిగా మారింది. అలా ఒక రైతు కూతురు తన తెలివితో రాజ్యానికి గౌరవం తెచ్చింది. ఈ కథ మనకు చెప్పే నీతి, తెలివి వయస్సుతో కాదు, పరిశీలనతో వస్తుంది.